మిత్రులందరికీ నమస్కారం. నేను మీ మాణిక్యాలరావు కోనపరెడ్డి. ఈ సంవత్సరం రైతాంగం ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దిగాలు పడి ఉన్నారో ఒక్కసారి మీరు ఈ క్షేత్రాన్ని చూస్తే తెలుస్తుంది. ఇది ఒక్కడికే కాదు, రాష్ట్రం అంతా కూడా ప్రతి రైతు కూడా దీనావస్థలో ఉన్న పరిస్థితి ఇది. అయితే దీనికి కారణం ఈ యొక్క నివారి తుఫాను రైతుల్ని బేకారీ చేసింది. రైతు నడ్డి మీద ఒక పెద్ద రోకటి పోటు పడినట్టు అయింది. ఇక రైతులు వేసే పరిస్థితి ఎంత మాత్రమూ లేదు. అయితే 100కి 98 మంది రైతులు ఈ యొక్క తుఫాను తాకిడిలో విలవల్లాడిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మరి ఏ మేరకు సాయం చేస్తాయో మనం వేచి చూడాలి. రైతు కడుపు కోతతో ఉన్నాడు. ఇది నవంబర్ నెల అంటేనే ఇది తుఫానుల నెలగా మన రాష్ట్రంలో కోస్తా జిల్లాలు చెప్పుకుంటాయి. అయితే ఇంత విపరీతమైన విపత్తు ఇంతవరకు చాలా తక్కువగా ఉండే. ఎప్పుడు జరిగినా ఏదో 100కి 10 మంది 20 మంది రైతులు ఇబ్బంది పడేవాళ్ళు, మిగతా 80 మంది గట్టెక్కేవాళ్ళు. కానీ ఈసారి అలా అయితే కాదు, 100కి 100 మంది కూడా దీనివల్ల నష్టం పడినోళ్ళేను. దీన్ని మనం మొదటిగా చూసినట్టయితే మే నెల నుంచే ప్రతిరోజు వర్షాలు, అధిక వర్షాలతో అల్లాడిపోయాడు రైతు. అయితే ఏదో రకంగా ఎన్ని సమస్యలున్నా మనోనిబ్బరంతో అట్లాగే దాటుకొచ్చాడు. ఈ నవంబర్ తుఫాను మాత్రం నా రైతు ఎదిరించలేకపోయాడు. నివారి తుఫాను అలజడికి రైతు తట్టుకోలేకపోయాడు, విలవిల్లాడిపోయాడు. ఇది నా యొక్క 2 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. కానీ ఇది కోయించటానికి దాదాపు 20,000 25,000 అవుతుంది. కానీ అన్ని కలిసి 10 బస్తాలు ధాన్యం అవుతాయని నమ్మకం లేదు. 10 బస్తాలు అమ్ముకుంటే 10,000 రావచ్చు. ఇక నుంచి కోసిన తర్వాత కూడా ఇంకొక 10,000 రూపాయలు ఖర్చు ఉంటుంది ఎకరానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మరి రైతు ఏ విధంగా మనుగడ సాగించాలో అర్థం కావటం లేదు. ఇటువంటి విషమ పరిస్థితులు ఉన్నప్పుడే రైతు ఆత్మస్థైర్యంతో ఉండాలి. మీకు సంబంధించి మీకు తెలిసిన రైతులు ఎవరైనా గనక ఉన్నట్లయితే వారికి మీరు నైతికంగా సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క ఆత్మహత్యల్ని మీరు నివారించే ప్రయత్నం మీరంతా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎకరానికి 18 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి అయింది. అయితే మరి రైతుకి ఆ డబ్బులు ఎలా వస్తాయి మరి ఏంటో తెలియని విషమంగా ఏర్పడింది. ఇంత పెట్టుబడులు కూడా ఏ రైతు కూడా అతను స్వావలంబనతో ఉన్నట్టుగా లేదు. ఎవరైనా సరే ఎక్కడో చోట ఏ బ్యాంకులో లోన్ కానీ ఇతరత్ర కానీ తీసుకొచ్చి వ్యవసాయం చేసేవాళ్లే కానీ డబ్బుతో ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇటువంటి వాళ్ళని ప్రభుత్వాలు ఎంతైనా సరే ఆదుకోవాల్సిన అవసరం ఉంది.